సార్ ఇక మరో అంశం చూస్తే ఈ నెల 24వ తారీఖున కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి వారాహి ద్వారా అక్కడ ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో కూడా ఆయన ఎజెండా ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి అయితే అందరి మధ్య నెలకొంది. తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా మనకు తెలుస్తుంది ఏంటంటే సార్, చాలా మంది ఆయన ప్రత్యర్థులంతా కూడా విమర్శలు, అసలు నువ్వు స్పష్టంగా ఏం చెప్పలేదు, రాష్ట్ర ప్రజలకు నీకు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు, అదేం చేస్తావు, ఇదేం చేస్తావు, స్పష్టత లేదు అని ఎవరైతే ఆయన ప్రత్యర్థులు కానీ విమర్శకులు కానీ విమర్శిస్తున్నారో వాటన్నిటికీ సమాధానంగా ఈయన ప్రజల మధ్య నుండే యాత్ర సాగే క్రమంలో ప్రజల మధ్య నుండే ఎజెండా అక్కడికక్కడే నిర్మించుకుంటూ వెళ్ళబోతున్నారు అని అయితే మనకు తెలుస్తుంది సార్. ఏంటి అసలు ఈ ప్రజల మధ్య ఎజెండా అనేటువంటిది ఎలా చూడాలి, ఏంటి మీ విశ్లేషణ? అంటే అడిగి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలతో సుదీర్ఘమైనటువంటి అనుభవాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దానం ఉందనుకోండి, అక్కడ కిడ్నీ సమస్య అలాగా మన తెలంగాణలో ఇక్కడ నీటి సమస్య ఫ్లోరైడ్ ఇది ఉంది కదా, అది ఆ తాలూకు కాళ్ళు వంకర పోవడం, చేతులు వంకర పోవడం, మనుషులు వంకర పోవడం ఇలాగా ఉన్నాయి. ఇలా కొన్ని ప్రాంతాలకి కొన్ని లోపాలు ఉన్నాయి. అవి తరతరాల నుంచి దానికి ఒక పరిష్కారం లేకుండా అయిపోయిందన్నమాట. ఇవన్నీ బాగా గమనించాడు అన్నమాట. అందుకని ఏంటంటే ఎక్కడ ఏది ప్రధానంగా కొన్ని చోట్ల వైద్యం ప్రాతినిధ్యం వహిస్తుంది, కొన్ని చోట్ల విద్య ప్రాతినిధ్యం వహిస్తుంది, కొన్ని చోట్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక ఇలా ఉన్నాయి కనుక ఎక్కడ ఏది అవసరమో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చైతన్యాన్ని తీసుకొద్దామన్న ఆలోచనతో మన పవన్ కళ్యాణ్ ఉన్నారండి. అయితే ప్రత్యర్థులు ఏంటంటే నీకు స్పష్టత లేదంటే మీరు 3.5 సంవత్సరాలు అయిపోయింది పదవిలోకి వచ్చిన తర్వాత మీకేమైనా స్పష్టత ఉందా? మీరు స్పష్టమైన పనులు ఏమైనా చేశారా? పోనీ జగన్మోహన్ రెడ్డి స్పష్టతగా ఈ పని చేశాడు అని చెప్పండి. ఇచ్చిన హామీలో 90% నెరవేర్చామంటున్నారు. అది వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజలు అనుకోవాలి కదా. హామీలు నెరవేర్చడం అంటే డబ్బులు ఇవ్వడమా? అది కాదు కదా. హామీలు అంటే మంచి మెరుగైన జీవితాన్ని అందించడం హామీలు నెరవేర్చడం అంటే. హామీలు అంటే వాళ్ళ జీవితం ఎలాగుందండి, ఇప్పుడు కూడాను స్కూల్ పిల్లలకి చదువు కోసం ఇచ్చిన డబ్బులు తాగేస్తున్నారు వాళ్ళు. స్కూలు పంపించలేదు. స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మూతలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్కి అవకాశం ఏమి లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళు నిర్వహిస్తూ వాళ్ళు ఫ్రీగా చదువు చెప్తే పెట్టుకోమంటున్నారు. అంతేగాని విద్య మీద ఎంత దారుణం అంటే గవర్నమెంట్ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం లేదు. ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గవర్నమెంటు విద్యని ప్రోత్సహించి విద్యనేమో అమలు చేయడానికి బదులు ఆ స్కూల్స్ కానీ ఆ స్కూల్స్కి ఇచ్చేటువంటి స్థలాలను కానీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. ఇంకెవరికైనా స్కూల్స్ కావాలంటే వాళ్ళ డబ్బుతో వాళ్ళు స్థలం కొనుక్కొని స్కూల్స్ పెట్టుకొని వాళ్ళ జీతాలు ఇచ్చుకొని పాఠాలు చెప్పాలన్నమాట. అది కనుక ఇవన్నీ స్పష్టత ఉంది. ప్రజల మధ్య నుంచే ఎజెండా. ప్రజల మధ్య నుంచే ఎజెండా ఎలా ఉండబోతుంది సార్? డెఫినెట్గా బాగుంటుందండి. సరికొత్త ఆలోచన విధానం అది. సరికొత్త ఆలోచన విధానం. ఏరి పారేస్తారు కదండి. చూడండి, ఎక్కడైనా ఒక పొరపాటు జరిగినట్టయితే ఏరి పారేస్తారు అన్నమాట. మిగతా రాజకీయాలు వేరును ఈయన రాజకీయం వేరు. ఇందొక సుభాష్ చంద్రబోస్ టైపు, ఇందొక అల్లూరి సీతారామరావు టైప్ మాట. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తక్కువ కాదు. కానీ ఆసక్తికరంగా ఎదురు చూసే అంశం ఏంటంటే సార్, అవును, తెలంగాణలో ఏంటి ఆయన తెలంగాణకి ఏం చెప్పబోతున్నారు అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు.
ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవునండి, తెలంగాణ అంటే ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఉందండి. తెలంగాణకి ఏం చెప్పాలి, తెలంగాణలో విద్యను డెవలప్ చేయాలి, తెలంగాణలో వ్యవసాయం చాలా బాగుంది, వ్యవసాయం కూడా ప్రపంచ దేశాలకి ఆదర్శంగా తీర్చిదిద్దాలి, తెలంగాణలో పసుపు బాగా పండుతుంది, ఈ మధ్యకాలంలో పసుపు రేట్లు పడిపోయినాయి, పసుపు వాళ్ళకి న్యాయం చేకూర్చాలి, తెలంగాణలో నేతగాళ్ళు సిరిసిల్ల సిద్దిపేట నేతగాళ్ళు బెటర్ అయినటువంటి జీవితం ఇచ్చి వీళ్ళ తాలూకు ఎక్స్పర్టైజ్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. ఎన్ని ఉన్నాయండి, ఒక రామప్ప తెలంగాణలో చూసేటువంటి సాంస్కృతిక విభాగాలు కొన్ని ఉన్నాయి, అవి ప్రపంచవ్యాప్తంగా దాని పేరు వచ్చేలా చేయాలన్నమాట. కానీ మీరు అన్నట్టు సార్, ఉద్దానం కిడ్నీ సమస్య చాలా తీవ్రంగా ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు పూనుకున్న తర్వాత అది ప్రపంచానికి తెలిసింది. అవును, అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా బాగా రాజకీయాలు చేస్తున్నాడండి. అది చూసి భయపడిపోయి వీళ్ళలో వణుకు పుట్టింది. ఎట్లా సార్, ఇదివరకు లాగా ఎవరన్నా ప్రత్యర్థులు ఏమన్నా కొంచెం మంట పెట్టినట్టుగా మాట్లాడితే వెంటనే అగ్గి మీద గుగ్గిలమైనట్టు కాకుండా నిబ్బరంగానే ఎదుర్కొనే ధీటుగా సమాధానం అంటే చాకచక్యం కనిపిస్తుందా? ఎన్ని మాటలు తింటున్నాడండి పవన్ కళ్యాణ్. ఆయన ఒక సినిమాకి దాదాపు 100 కోట్లు తీసుకునేవాడు, ఎన్ని మాటలు భరించాల్సి వస్తుంది కేవలం ప్రజల కోసం. ఇది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ ఎవరో మనకు తెలీదు, పవన్ కళ్యాణ్ మొహం కూడా మనం చూడం, కానీ క్రియారూపంలో చూసినట్టయితే ఎన్ని మాటలు అనకూడదు. కానీ రోజుకి నిజంగా చేతి నిండా డబ్బులుండి పట్ట నిండా కూడుంటే వాడే ఎవడు మాట వెండు. అలాంటిది ఒక 100 కోట్లకి ఒక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ఒక మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఆయన ఇన్ని మాటల, ఇన్ని తిట్ల, ముక్కు మొహం లేని వాళ్ళందరూ కూడా తిడుతున్నారే పవన్ కళ్యాణ్ని. మరి దాని గురించి ఎవరు మాట్లాడరా? కానీ బాగా వినపడుతుంది ఏంటంటే సార్, ఇంకొకటి చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎక్కడికి వచ్చినా కానీ తండోపతండాలుగా కూడా జనం వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంతమంది అభిమానిస్తున్నా కానీ అవి ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. అదే ఆ డౌట్, మీ విశ్లేషణ ఏంటి? అదే అంటే ఆ డౌట్ ఆయనకు కూడా వచ్చింది కదా. మీరందరూ వస్తారు నా దగ్గర సీఎం అని మీరు ఆర్గ్యుమెంట్ అంటే నినాదాలు ఇస్తారు, ఎందుకు ఓట్లేరు? ఊరికే సీఎం అంటారు, కానీ మీరందరూ ఓట్లేస్తే నేను గెలవను అని ఆయనకు వచ్చింది డౌట్. వాళ్ళ అభిమానుల్లో కూడా మార్పు వచ్చింది బాబు. వాళ్ళ అభిమానుల్లో ఎంత మార్పు వచ్చిందంటే, మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు కరెంట్ ఆఫ్ చేసినప్పుడు చూసారా ఆ జనసేన దాన్ని ఏమంటారు, దాన్ని టార్చ్, అదే సెల్ ఫోన్ టార్చ్ లైట్ల ద్వారా మొత్తం ఫ్లాష్ లైట్ అంటారు సార్, ఫ్లాష్ లైట్లు అదే దాన్ని ఒక టార్చ్ అన్నమాట. అది దాన్ని ఏమంటారంటే ఓ రెవల్యూషన్కి అది సంకేతం ఉంటుంది, రెవల్యూషన్తో పోలిస్తారు. సెట్ సంథింగ్ ఏదో మొత్తానికి ఏంటంటే ఆ వెలుతురు వీళ్ళందరూ కలిసి అంటే ఒక సెల్ ఫోన్ కలిస్తే ఒక వెలుతురు అవుతుంది, ఒక జ్వాల అవుతుంది, ఒక నిప్పు కలిగి అవుతుందని చెప్పినట్టుగా వాళ్ళు చేశారు. అది నిజంగా ఆయన మీద ప్రేమతో చేశారు. లేదా సెల్ ఫోన్ ఇది వెలిగిస్తారు మీకు. మునుపటి ఆయన అభిమానులు వేరు, ఇప్పుడు అభిమానులు వేరండి. వీళ్ళు డిఫరెంట్గా చూస్తారండి. వీళ్ళు ఒకసారి చెయ్యి కాలింది, నిప్పును పట్టుకుంటే మళ్ళీ నిప్పును పట్టుకుంటారండి. వాళ్ళు అప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రాణప్రదంగా అభిమానించినటువంటి పవన్ కళ్యాణ్ని వదులుకోరండి, డెఫినెట్గా బతికించుకుంటారు. అందువల్ల ప్రత్యర్థులు ఏంటండి, వాళ్ళకి చేత అయింది మైండ్ గేమ్ ఆడడం. అంటే ఎవరే నువ్వు దేనికి పనికిరావసమా, నువ్వెందుకు రాజకీయాల్లోకి, నీకెవడేస్తాడు ఓటు, ఇలా మాట్లాడడం తప్ప. ఏమండి 151 మందిలోనూ ఒక్క రాజకీయ నాయకుడైనా, ఇంతమంది మినిస్టర్లోనూ ఒక్క మినిస్టర్ అయినా ప్రజలు పనికొచ్చే పని చేస్తున్నాడండి? ఆ పోలవరాన్ని చూసారండి? పోనీ రేషన్ కరెక్ట్గా ఇస్తున్నారండి? సార్ అయితే ఒక్క మాట, ప్రధానంగా ఇప్పుడు మీలాంటి మోస్ట్ టాలెంటెడ్గా ఉన్నటువంటి విశ్లేషకులు ఎవరైనా కానీ, సీనియర్లు ఎవరైనా కానీ, విశ్లేషకులు విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య వస్తుంది సార్. ఎట్లా అంటే వాళ్ళు కూడా ఎలా విమర్శిస్తున్నారంటే, వాళ్ళ అన్నయ్య గారు మెగాస్టార్ గారు
ఒక స్టాండ్ తీసుకున్నారు, కానీ రాజకీయాలు ఆయన రాణించలేకపోయారు. వద్దు అనుకొని మళ్ళీ రాజకీయాల నుంచి వైదొలిగారు, ఆయన వెళ్ళిపోయారు వెనక్కి. కానీ ఆ కసి, ఆ పట్టుదల, మా అన్నయ్య ఎక్కడైతే ఓడిపోయాను అని అనుకున్నారో మా అన్నయ్యని మళ్ళీ గెలిచి చూపించాలి, మా అన్నయ్య ఏదైతే కలలు కన్నారో ఆ విధంగా నేను ముందుకెళ్ళాలి అని ఆ కసి బాగా పవన్ కళ్యాణ్లో కనపడుతుంది అని చెప్పి అంటున్నారు. వాస్తవేనా? వాస్తవం అండి, డెఫినెట్గా వాస్తవం అండి. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి దూరం అవడానికి కూడా కారణం అదే కదా. ఆయన పార్టీని ఎప్పుడైతే మెర్జ్ చేశాడో అది తట్టుకోలేక దూరంగా ఉన్నాడు, తర్వాత మళ్ళీ దగ్గర అయ్యారన్నమాట. ఎందుకంటే ఆయనకి గుండెల నిండా నిజాయితీ ఉంది. అని అన్నయ్య కళలు సాకారం చేసే వరకు నిద్రపోయే పరిస్థితిలో లేరు, చాలా కసి మీద ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. అవునవును, అన్నయ్యకి అంటే పేరుకే అన్నయ్య కానీ సొంత ఇంటిలాగే చూసుకున్నాడు. ఎందుకంటే అన్నయ్య కంటే ఎక్కువ ప్రేమ వదిన. మా వదినకి ఫోన్ చేశాను, మా వదినతో మాట్లాడాను, మా వదిన దగ్గర ఈ సలహా అడిగాను అని చెప్తుంటాడు అన్నమాట. అంటే సొంత తల్లి లాంటిదే వదిన కూడా. ఎట్లా సార్ వారాహి ద్వారా ఎలాంటి సంకేతం వెళ్ళబోతుందంటారు ప్రజలు? వారాహికి చాలా పేచీలు పెడతారండి వీళ్ళు. వీళ్ళ తాలూకు గుణమే అదండి. వారాహి దారికి అడ్డంగా నించుంటారు. ఈ రంగు మంచిది కాదు, మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అడుగుతారు. ఆ పర్మిషన్ చూపిస్తే పర్మిషన్ అయితే బాగుంది, కానీ మీరు దేశభక్తిని మీరు అవమానం చేస్తున్నారు, ఆ రంగు మీరు పెట్టుకుంటే మరి మన దేశభక్తులు మిలిటరీ వారు ఉన్నారు కదా, ఫోర్స్ వారు ఉన్నారు కదా, వాళ్ళు ఉపయోగించిన రంగునే మీరు ఉపయోగించినట్టయితే మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల్ని మీరు అవమానం చేస్తారా అంటారు. వీళ్ళు ముక్కు మొహం ఏమైనా ఉందండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళు. సో అల్టిమేట్ గా వారాహి బంపర్ హిట్ అవుతుందంటారా? వారాహి బ్రహ్మాండంగా ఉంటుందండి. వారాహిని అడ్డారంటే హిట్ అయ్యే లెక్క, పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టారంటే హిట్ అయ్యే లెక్క, పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేశారంటే హిట్ అయ్యే లెక్క. వాళ్ళని అరెస్ట్ చేయడం ప్రస్తుతం కావాలి నాలాంటి వాళ్ళకి. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమనండి, పాదయాత్ర ఆపమని చెప్పండి, వరాహిని ఆపమని చెప్పండి, రాజకీయంగా అంత ఎత్తుకు ఎదిగిపోతాడనమాట. అందువల్ల డెఫినెట్గా మరి జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయ విశ్లేషణ కానీ రాజకీయ చతురత కానీ ఏముందో నాకు తెలియదు, కానీ జనంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. నీ ఎంతకాలం మనం ఉంటాము, నెక్స్ట్ ఎలాగా రాడు కదా అనే ఫీలింగ్ వచ్చింది. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.